సౌందర్యలహరి శ్లోకాల్లో 28వ శ్లోకంలోకి వచ్చాం. 28వ శ్లోకం చదవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే సకల కార్యాలయందు కూడా జయం కలుగుతుంది, సకల కార్య సిద్ధి అని చెప్పారు. అలాగే విషయము అంటే ఇప్పుడు మనం ప్రపంచం అంతా విషయంతోనే నిండిపోయింది. ఒకటి మనస్సులో విషయం, ఆ తర్వాత పొల్యూషన్, మనకి గాలి అనుకోండి, నీరు అనుకోండి, ఆహారం అనుకోండి, అన్నీ విషతుల్యం అయిపోతున్నాయి. ఆ వాయు అపమృత్యు భయాలు తొలగిపోతాయి. వీటి రెండింటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి శరీరానికి అంటే అవి తొలగిపోయేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఈ శ్లోకాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే విషం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, గాలి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కనుక గట్టిగా పట్టుకునేటువంటి శ్లోకం ఈ శ్లోకం. అలాగే స్త్రీలందరూ కూడా నిత్యపారాయణ చేసుకోవడం వల్ల, అలాగే పురుషులందరూ కూడా నిత్యపారాయణ చేసుకోవడం వల్ల విడివిడిగా అని కాదు, పురుషులకి ఆరోగ్య సిద్ధి, స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. కనుక అద్భుతమైనటువంటి శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు